నూజివీడు పోలీస్ స్టేషన్లో మాజీ శాసనసభ్యులు షేక్ ముస్తఫా గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారితో పాటు వ్యాపారం చేస్తున్నటువంటి వారి మీద అక్రమంగా అన్యాయంగా ఒక కేసు రిజిస్టర్ చేశారు. దానితో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నూజివీడు న్యాయస్థానంలో. దీని మీద పెద్ద ఎత్తున ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే ఫ్రంట్ పేజీలో రాసేసింది, ఆంధ్రజ్యోతి లోపల పేజీలో రాసింది. ఇప్పుడు ముస్తఫా ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని దాని మీద చాలా కేసులు కూడా పెట్టారు. ఎక్స్ట్రాషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఎఫ్ఐఆర్ వివరాలు తెలియదు, ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఎఫ్ఐఆర్ ఇంతవరకు అప్లోడ్ చేయలే. నిందితులు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాల, అడ్వకేట్స్ వెళ్ళారు, వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో అసలు జరిగింది ఏంటి, ఎందుకు ఈ కేసు పెట్టారు అనేది వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్తఫా గారు 2 సార్లు గుంటూరు 1 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన బేసికల్గా వ్యాపారస్తుడు, పొగాకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆయన పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని క్రిమినల్ కేసు వరకు నడిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసలు సంగతి ఏమిటంటే, ఇది కిడ్నాప్ అన్నారు, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించాడంట. పొగాకు వ్యాపారికి వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా బెదిరింపు, ఆయన తనయుడిపై కిడ్నాప్ కేసు, అనుచరులు లొంగుబాటు, పరారీలు అసలు నిందితులు. ఈనాడు ఫ్రంట్ పేజీలో నూజివీడు కిడ్నాప్ నిందితుల అరెస్ట్, ఇది కూడా ముస్తఫాకు సంబంధించినటువంటి కేసు మీదే ఆంధ్రజ్యోతిలో వేశారు. అంటే ఎల్లో మీడియా ఎవరినైనా, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్న అవకాశం ఉంటే కేసు పెట్టేయటం, లోపల పెట్టేయటం, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు జరుగుతూనే ఉంది. ఏ చిన్న విషయం ఉన్నా సరే, మీరు చూశారు తమ్మినేని సీతారాం గారి మీద, ఆయన మీద కేసు పెట్టారు. సరే, ఆయన బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. అలాగే సిరిగిల అప్పలరాజు, మా మాజీ శాసనసభ్యుడు, మంత్రివర్యులు, వారి మీద ఒక యాక్సిడెంట్ కేసు ఉంటే దాని మీద ఆయన అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం, నాకు అర్థం కాల. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నా చిన్న చిన్న అవకతవకలు ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. తండ్రినే యాక్సిడెంట్ చేస్తే, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తన మీద యాక్షన్ కన్నా కూడా తండ్రిని కూడా యాక్షన్ తీసుకునేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది కూడా అంతే. ముస్తఫా గారు వ్యాపారం చేస్తారు. ఆయన జరిగిన విషయాన్ని మీకు నేను వివరిస్తాను, నాకు తెలిసిన సమాచారం మేరకు. ఇంకా చాలా సమాచారం తెలియాలి. ముస్తఫా గారు కూడా అందుబాటులో లేడు, కానీ కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ఆయన మీద కేసు పెట్టారు, ఆయన కుమారుడి మీద కేసు పెట్టారు, కొంతమంది అరెస్ట్ చేశారు, చాలా పెద్ద విపరీతమైన కేసు పెట్టారు, ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకోకుండా చేసేందుకు ఏ విధమైనటువంటి కేసు పెట్టాలో ఆ విధమైన కేసు పెట్టారు. దీనిలో విషయం ఏంటంటే, సూర్యచంద్రరావు, కదిలి సూర్యచంద్రరావు అసోసియేట్స్ ప్రొప్రైటర్స్ అనే ఒక సంస్థ, సూర్యచంద్రరావు గారు ఉన్నారు కొయ్యలగూడెంలో. ఆయన పొగాకు రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతూ ఉంటాడు. జనరల్గా ముస్తఫా గారు పొగాకు కొనే వ్యాపారం. ఈ సూర్యచంద్రరావు దగ్గర పొగాకు కొంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయనకి 36 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళ కుమారుడు. ముస్తఫా కూడా తెలియదు అది వాస్తవానికి. 36 లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఆయన దగ్గర నుంచి. ఎందుకు రావాల్సి ఉంది? అడ్వాన్స్కి ఇచ్చారు, పొగాకానికి అమ్మాలి. ఇది ఒడంబడిక. అమ్మటం మానేశాడు ఆయన సూర్యచంద్రరావు గారు. ఇవరకు ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు, ఈ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ముస్తఫా గారి కుమారుడు వెళ్ళి వాళ్ళు ఎవరికో అమ్ముతుంటే ఆ లారీల్ని అటకాయించి అవి తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు. స్వయంగా అప్పచెప్పి, అయ్యా మాకిట డబ్బులు తీసుకున్నారు వీళ్ళు, మాకు వీళ్ళు పొగాకు సప్లై చేయట్లేదు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్ చేయండి, నేను కంప్లైంట్ ఇస్తానంటే ఇదిగో అదిగో అని అక్కడి నుంచి కుట్ర ప్రారంభమైంది. కుట్ర ప్రారంభమయ్యి
చివరికి నూజివీడు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయించారు. ఈ కదిరి సూర్యచంద్ర అసోసియేషన్కి సంబంధించినటువంటి సూర్యచంద్ర దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని 2-3 రోజుల తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. 2 రోజులకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించవలసిన అంశం ఏంటంటే, వార్తలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతాయి. మరి ఈనాడు వారు ఒక రకంగా రాస్తాడు. ఏం రాస్తాడు చూడండి, అది కూడా మీకు వినిపిస్తాను. నూజివీడు పోలీసులు అక్కడి స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎవరికి? వెంటనే ఏది పెదకాకాని పోలీస్ స్టేషన్లోనే ఇది జరిగిందని, ఆ ప్రాంతంలోనే ఈ గిడ్డంగులు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉండి ఉంటారు నిందితులు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే బాధితులు కూడా అక్కడే ఉండి ఉంటారు, కిడ్నాప్ చేసి ఉంటారనేటువంటి ఉద్దేశంతో నూజివీడు పోలీసులు ఇక్కడ కాకాని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారని సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ముస్తఫాకు ఫోన్ చేశారు. సూర్యచంద్రరావు, మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్టపరంగా తేల్చుకోండి. డబ్బులు ఇవ్వాల్సిన మన నిజమేను, అదేదైనా ఉంటే చట్టపరంగా మీరు తేల్చుకోండి. అంతేకాని అతన్ని కుమారుణ్ణి కిడ్నాప్ చేయడం తగదు. ఎందుకంటే సూర్యచంద్రరావు గారి కుమారుడు ఈ పొగాకు లారీలను తీసుకెళ్తుంటే దాన్ని అటకాయించి తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి, దానివల్ల మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆయన చెబితే, కుమారుణ్ణి కిడ్నాప్ చేయడం తగదు, వెంటనే వారితో పాటు మీ అబ్బాయిని స్టేషన్లో లొంగిపోయేలా చూడండి అని స్పష్టం చేశారు. ముస్తఫా గారు చెప్పారంట పోలీసులు, అయ్యా మీరు తగదు, ఇలా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మీరు ఈ రకంగా కిడ్నాప్ చేయడం తప్పు, మీరు వెంటనే లొంగిపోండి అని చెప్పారంట. మరి ఎందుకు వెళ్ళలేదు కిడ్నాప్ స్థలానికి నాకు అర్థం కాల. ఫోన్ చేసి లొంగిపోమన్నారంట. లొంగిపోతే ఏం జరిగింది? మంగళవారం తెల్లవారుజామున వారి బాధితులు వెంటబెట్టుకొని వచ్చి కిడ్నాపర్ల ముఠా పెదకాకాలను లొంగిపోయింది. ఈ పెదకాకాలలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి కిడ్నాపర్ల ముఠా అంటది. అంటే ముస్తఫాకు సంబంధించినటువంటి అనుచరులు, వారి కుమారుడికి సంబంధించిన వారు వచ్చి నిందితులు వచ్చి బాధితులతో పాటు లొంగిపోయారంట. ఇది ఈనాడు వర్షం. ఇది చూడండి ఇంకోటి, ఇదేమో ఆంధ్రజ్యోతి మన రాధాకృష్ణ గారి వర్షం. మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్ జంగారెడ్డిగూడెంలో కదిరి సూర్యచంద్ర అసోసియేషన్ ప్రొపరైటర్ సూర్యకాంత్తో పొగాకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. సరే, ఆయనకి డబ్బులు ఇవ్వాలి, దాని వ్యవహారం ఇది. వెంటనే బాధితులు పోలీస్ డీజీ కంట్రోల్ రూమ్కి 112కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు హైవే నిఘా పెట్టి పెదకాకాని పోలీసులు ఖాజా టోల్గేట్ వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారంట. ఇది చూడండి, ఆంధ్రజ్యోతి అని ఏమంటాయంటే, వాళ్ళు డీజీపీ ఆఫీసుకు ఫోన్ చేశారు 112కి, వెంటనే పెదకాకాని పోలీసులు ఎక్కడికి వచ్చారు? టోల్గేట్ దగ్గర కాపలా కాశారంట. టోల్గేట్ దగ్గర కాపలా కాస్తే వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు హఠాత్తుగా పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. ఈనాడేమో ఈ వర్షను, ఏబిఎన్ ఏమో ఈ వర్షను, అసలు ఎఫ్ఐఆర్లో ఏ వర్షం ఉందో ఇంతలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను మనవి చేసేది ఏంటంటే, అయ్యా కిరణ్ రామోజీరావు గారి అబ్బాయి, అయ్యా నూజివీడు, ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణ, ఇద్దరు మాట్లాడుకోండి. కాసేపు వార్త రాసేటప్పుడు కాస్త మాట్లాడుకుని అబద్ధం అతికేదట్టు రాయండి. అట్లా రాయట్లా, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు. కనీసం పోలీసులన్నా కనుక్కొని రాయండి, మీ ఇద్దరు మాట్లాడుకుని రాయండి. కక్ష ఉంటే మా మీద ఈ విధంగా వ్యాపారంలో ఉన్నటువంటి ఒక చిన్న లావాదేవీలకు సంబంధించిన అంశంలో మీరు కిడ్నాప్ కేసులు పెట్టి, ఎక్స్ట్రాషన్ పెట్టి, మమ్మల్ని ఏదో బెదిరించి ముస్తఫాని చేయాలనేటువంటి ప్రయత్నం అన్యాయం కదా నేను అడుగుతా ఉన్నా. ముస్తఫా రౌడీ కదే, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ముస్తఫా సంగతి అందరికీ తెలుసు. ముస్తఫా ఏమీ రౌడీజం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు. ముస్తఫా వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి. అతని ప్రధానమైనటువంటి వ్యాపారం పొగాకు. ఇప్పుడు నుంచి కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి నేను ముస్తఫాను చూస్తున్నా. తాడికొండ సర్పంచ్గా ఉన్నాడు. అక్కడ సర్పంచ్గా ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు 1 నుంచి 2 సార్లు దిగ్విజయంగా గెలిచినటువంటి వ్యక్తి. 67 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజును కూడా ముస్తఫా 1లో గెలిచినటువంటి సందర్భం. మెత్తటివాడు, అందరికీ సౌమ్యంగా ఉండేవాడు. అతన్ని అణచాలని, వాళ్ళ అమ్మాయి మా సిటీ ప్రెసిడెంట్గా ఉన్నది కాబట్టి ఆమెని బెదిరించాలనేటువంటి దృక్పథంతో ఆయన తండ్రి గారి మీద ఈ విధంగా కేసులు పెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, లోకేష్, చంద్రబాబు ఈ విధమైన కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. ఏదో మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మేము ఖచ్చితంగా ఈ కేసులో అన్యాయంగా, అక్రమంగా
ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయడం లేదు. అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన మాట వాస్తవా కదా? పోలీసులు చెప్పని అడుగుతా ఉన్నా. కిడ్నాప్ కేసు పెట్టేస్తారా? ఎక్కడో న్యూస్ వీడియో పెట్టారు తీసుకెళ్ళి, ఇక్కడ పెట్టలేక. ఇక్కడ పెట్టినానని సిఐఓ ఎస్ఐఓ నాకు అర్థం కాల. న్యూస్ వీడియో కేసు పెట్టి కొంతమంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాస్తవాలు ఇంతవరకు బయటకు రాలేదు. ముస్తఫా పారిపోయాడు, ముస్తఫా కొడుకు పారిపోయాడు. ఇలాంటి ప్రచారం ఈనాడు ఆంధ్రజ్యోతి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని వార్తలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ముస్తఫా నిర్దోషి, అమాయకుడు, సౌమ్యుడు తప్ప ఇలా కిడ్నాపులు చేసేటటువంటి వ్యక్తి కాదు. వ్యాపార లావాదేవీల్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి పోలీస్ స్టేషన్లో తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యక్తే తప్ప మరొకటి కాదు. ఆయన డబ్బులు ఇవ్వాలి, పొగాకు సప్లై చేయడం లేదు, ఇది పోలీస్ స్టేషన్లో పెట్టి తేల్చుకోవాలని అనుకోవటం తప్పుగా మీరు భావించడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలా రాజకీయంగా అణచాలనుకోవటం చాలా తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ ఎల్లో మీడియాకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఏది దొరికితే అది పెట్టేసేయటమేనా? కిడ్నాప్, ఎక్స్టార్షను ఇవన్నీ పెట్టేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం దుర్మార్గమైన అంశంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కక్ష గట్టి చేస్తున్నారు ఇవి. ఐ వాంట్ సే దట్. పారిపోతారు అంటే ఇప్పుడు కేసు పెట్టగానే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తారు, తప్పే ఉంది. అది దట్ ఇస్ ద ప్రొవిజన్. పారిపోవడానిగా అందరూ కొంతమంది ఫేస్ చేస్తారు, కొంతమంది లీగల్ ఆప్షన్స్ కోసం వెళ్తారు. దానికి పారిపోయాడు, అంత దొరకటం లేదు, ఇవన్నీ ఎల్లో మీడియా రాసేస్తాం. రాసుకోండి, ఇష్టం వచ్చి రాసుకోండి, ఎవరికి కావాలి. రాసుకుంటే మాత్రం భయపడతాం మేము. ఓకే. బోండమ్మ గారు ఏమన్యాయమయ్యాడు? ఆయన పార్టీ వాళ్ళు అంతా అడ్జస్ట్ అయిపోయారుగా. నేను చంద్రబాబు నాయుడు గారి మాట జవదాటని చెప్పేశాడుగా. ఏముందా? నాతో మాట్లాడ్డా? రోజు నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? రోజు ఏం బోండమ్మ నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఏదో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో పక్కపక్కన కూర్చున్నాం. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది కడుపులో కాలింది. ఆ బోండమ్మని పిలిచి మాట్లాడుకున్నారు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరితో అయినా కలవచ్చు, ఎవరి పక్కనైనా కూర్చోవచ్చు, కానీ కడమ సామాజిక వర్గాలు మాత్రం కొట్టుకు సావాలి. వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. బీసీలు, ఎస్సీలు, కాపులు ఏం కలిసి ఉండకూడదు. ఆయన మాత్రం కలిసి ఉంటాడు. ఇది ఆయన థీరీ. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇన్ని ట్రోల్ చేశారు, మీరు గుర్తుందా? ఎంతమంది. నాకు చిత్రం, నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చోట కలిసి కూర్చున్నాను, నాకు గుర్తులేదు నిజానికి. ఐ థింక్ అది చీఫ్ జస్టిస్ లేకపోతే జస్టిస్ లేకపోతే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను మంత్రిగా వెళ్ళినప్పుడు నాకు ఆయన పక్క సీట్ వచ్చింది, కూర్చున్నా. మరి లేచి వెళ్ళిపోలేదే. మరి అది ఎవరో మొన్న దేనిలోనూ నేను సోషల్ మీడియాలో చూసా. మరి అక్కడ ఎందుకు కూర్చున్నాడు? తనకేమి న్యాయం వర్తించదు, ఇది మాకే వర్తిస్తుంది. సాయిరెడ్డి పక్కన కూర్చున్నాడు, అది వర్తించదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బోండా ఉమ, చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ సొంత వ్యవహారం. వాళ్ళు కింద మీద పడమను. అసలు బోండా ఉమకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమను. అంబటి రాంబాబు గారితో మాట్లాడొద్దు. అసలు తెలుగుదేశంలో ఉన్న కాపులతో తప్ప ఏ కాపుతోనూ మాట్లాడమని చెప్పమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని. మాకేంటి అభ్యంతరం? కనపడితే నమస్కారం పెట్టకూడదా? కనపడితే పలకరించకూడదా? అంటే తెలుగుదేశంలో కనపడితే తప్పుకి వెళ్ళిపోవాలండి మేము. అవి నిన్న బోలమంది జనసేన వాళ్ళు కనపడ్డారు, పలకరించాం. వాళ్ళని అడిగి ఏమైనా పలకరించమంటాడు. భలే పని, మాకు అదే నేను పలకరించను అన్నాడు. మా వాళ్ళే ఒక దినం దగ్గర. నన్ను చూస్తే ఎందుకు భయం అయింది? చంద్రబాబు గుర్తొస్తున్నాడు నన్ను చూడంగానే తెలుగుదేశం వాళ్ళకి. అడగపోరాదు, ఈసారి వెళ్ళినప్పుడు అడుగు. నా మీద ఎందుకు చంద్రబాబుకి? చంద్రబాబు కోపం లేదు. చంద్రబాబు వాళ్ళ మీద కోపపడతాడా? బుర్ర చెడిపోయింది బాబు.
ముద్రగడ పద్మనాభ సంతాప సభకు వెళ్ళొద్దనడం తప్పు. అంబటి రాంబాబుతో మాట్లాడటం, పక్కన కూర్చోవటం తప్పు అనడం తప్పు. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలంటే, అయ్యా మీరు ఎవరితో అయినా కలిసి ఉండండి, అభ్యంతరం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళతో కలిసి ఉండండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, దినానికి వెళ్ళండి, సమతబంతులకు వెళ్ళండి, ఓణీల ఫంక్షన్కి వెళ్ళండి. కానీ పార్టీ పరువుని తీయమాకండి, పార్టీ గురించి మంచిగా మాట్లాడండి, పార్టీని పొగడండి అని చెప్పాలి. కానీ అసలు వెళ్ళమాక, వాడి పక్కన కూర్చోమాక మేము అంటరాయనోడమా? నాకు అర్థం కాదు. మా పక్కన కూర్చోకుండా ఉండటానికి ఏంటిది? మాకేమన్నా వ్యాధులు ఉన్నాయా చెప్పండి. అంటరాని ఏమన్నా అంటుకునే వ్యాధులు? నాకు అర్థం కాదా? పిచ్చి మాట. ఆయనకి ఏదేదో పాపం వయసు పెరిగిన తర్వాత బుద్ధి చిన్నదవుతుంది. దానికి నేనేం సమాధానం చెప్పు. దీని అందరూ ఒక్కళ్ళైనా శభాష్ అన్నారు, ఒక్కళ్ళైనా సోషల్ మీడియా చూశారు కదా మీరు. సరే, రెగ్యులర్ మీడియా అనాలంటే భయం వాళ్ళకి. సోషల్ మీడియాలో చూశారుగా, ఎవరైనా ఒక్కరైనా శభాష్ చంద్రబాబు నాయుడు గారు మీరు బోండాన్ని బలో కంట్రోల్ చేసావన్నారా? నువ్వేం చేసావని బోలెంత మంది అడిగారు. సో ఆయన స్థాయి నిజానికి తగ్గించుకున్నాడు ఈ విషయం. ఓకే, అంటే భోగాపురం ఈ టైంలో మొదలై ఈ టైంలో పూర్తి అవుతుంది ఏంటి? ఎన్నేది చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం కూడా మేమే అసలు ఫౌండేషన్ వేసింది నేను, ఆయన నచ్చేది ప్రోగ్రామ్ అన్నాడు. నేనే దీన్ని సంకల్పకుండే అని కూడా అన్నాడు, రాజశేఖర రెడ్డి గారు సంకల్పిస్తే. సో నేను అనేది ఏంటంటే, ఏదైనా ఒక ప్రాజెక్టు సుదీర్ఘకాలం నిర్మాణం కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు 15, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరుగుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఒకరికోసం మ్యూజిక్ చైర్స్ లాగా ఒక్కొక్కరికి ఒక్కో టైంకి ప్రారంభించేటువంటి అవకాశం కలుగుతుంది. అందువల్ల నేనే నిర్మించానంటే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎన్ని పనులు జరిగాయి భోగాపురానికి కానీ, లేకపోతే మన దీనికి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ. సరే, ఇవన్నీ చరిత్రలో చాలా స్పష్టంగా నిలిచిపోయేటటువంటి ప్రాజెక్టులు రెండు కూడా. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర గణనీయంగా ఉందనేది అందరికీ తెలుసు. సరే, ఆయన డబ్బా కొట్టుకుంటాడు. ఆ డబ్బా కొట్టుకోవడానికి యునైగా పత్రికలు, వాళ్ళకి పచ్చ పత్రికలు ఆ డబ్బా ఫ్రంట్ పేజీలో రాస్తుంటారు. రాసుకోమను, జనం ఎవరు నమ్మరు. సార్, ప్రభావం ఈ రాష్ట్రంలో బాగుంది సార్. వర్షాలు పడట్లేదు, పంట కాలానికి నీళ్ళు రావట్లేదు. మీ కార్యాచరణ ప్రణాళిక ఏమో, నాకు ఎల్లినో ప్రభావం కన్నా బాబు ప్రభావం వల్ల వర్షాలు పట్టలేదని అనుకుంటున్నారు. నాకు మొన్న ఎవరు రైతులు, మొన్న నేను తోట దగ్గరికి వెళ్తున్నా, సత్యనపల్లి రైతులు కనపడి, సార్ బాబు గారు ఉండగా వర్షాలు ఎందుకు పడతాయండి అని అంటున్నారు. నాకు నా అభిప్రాయం కాదు, బాబు గారు అధికారంలోకి వస్తే వర్షాలు పడవంటున్నారు. మరి ఎలినో ప్రభావమో, బాబు గారి ప్రభావమో, నారావారి ప్రభావమో మన నాకు తెలీదు. చంద్రబాబు గారు ఉండగా ఎప్పుడైనా వర్షాలు సరిగ్గా పడ్డాయా అని అడుగుతున్నారయ్యా ప్రజలు. నాకేం తెలియదు దీనిలో ఎలినో ప్రభావం, బాబు గారి ప్రభావం. బాబు గారు అధికారంలో ఎక్కితే వ్యవసాయం బూస్ట్ అనేటువంటి పద్ధతిలో ఉంది. వర్షాలు లేవు, ఉద్యోగాలు లేవు. అవి పెద్ద సమస్యలు కాదు. బోండావమ్మ, అంబటి రాంబాబు పక్కపక్కన కూర్చున్నారు. అది పెద్ద జాతీయ సమస్య. దాని మీద త్రిసభ్య కమిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యొక్క సారాంశం.